హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన అందరికీ లక్ష్మీదేవి కటాక్షం లభించాలన్నా, అలానే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా, అలానే ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయాలండి. ఫస్ట్ ఈశాన్య మూల నీటితో శుభ్రం చేసుకొని తర్వాత పసుపు రాసి బియ్యం పిండితో కుబేర ముగ్గు వేసుకోవాలి. తర్వాత ఈ ముగ్గు మీద పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ ముగ్గుని మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రమే వేయాలి. ఈ పరిహారం వచ్చేసి మంగళవారం అలానే శుక్రవారం రోజైతే చేసుకోవాలి. మనం వీలున్నప్పుడు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుందండి. తర్వాత రాగి చెంబు అలానే రాగి ప్లేట్ను శుభ్రం చేసుకొని ఇలా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ చెంబులో నీటిని వేసి అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలానే ₹1 నాణెం ఇవి వేసి ఇలా ఈశాన్యములో పెట్టి ఆ లక్ష్మీదేవిని స్మరిస్తే మన ఇంటికి అంతా మంచి జరుగుతుందండి.